కత్తిలా ఉండాలి, ఖైదీలో చిరంజీవి గారిలో ఉండాలి, శివ సినిమాలో నాగార్జునలా ఉండాలి కోపం చూపిస్తే. ఇదే నా టార్గెట్. నేను చెప్తున్నా, కేసీపీడి సాంగ్కి కాలేజీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు, కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు ఆయన చేసే పెర్ఫార్మెన్స్కి. చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి ఇది. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను ఈ కంగారులో. నేను మొదటిసారి సినిమా చూసింది 70mm థియేటర్లోనూ, 70mm కాదు, మా ఊర్లో ఉన్న థియేటర్లో ముగ్గురు మనగాళ్ళ సినిమా. మా నాన్న చేతక్ మీద తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత నా మొదటి థియేటర్కల్ సినిమా హీరో చిరంజీవి. ఆ చిరంజీవి గారు 3 క్యారెక్టర్లు చేస్తా ఉంటే నాకు సినిమా అంతా ఒకటే డౌట్, ఈయనేంటి ముగ్గురు కనిపిస్తున్నాడు, వాళ్ళ అమ్మ ముగ్గురిని కనిపిస్తుంది ఏంటని. కిందకు వచ్చి సినిమా ఇంటర్వెల్ అయిపోయింది, క్లైమాక్స్ అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత చేతక్ మీద వెళ్తుంటే మా నాన్న రివ్యూ అడుగుతూ ఉంటాడు అనమాట. మా పెద్దోడిని అడిగాడు, మా పెద్దోడు ఏదో చెప్పాడు, మా అమ్మని అడిగాడు ఏదో చెప్పింది. నేనేం ఆలోచిస్తున్నాను, డిప్ మీద ఎలా కొట్టి ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదన్నా వాళ్ళ అమ్మ ఒకేసారి ముగ్గురిని ఎలా కనిపిస్తుంది, అలాగే సేమ్ యాస్టీజ్ ఎలా కనిపిస్తుంది, వాళ్ళు ముగ్గురు హీరోలు ఎలా అయిపోయారు అడిగా. వారు పిచ్చాడు, దాన్ని సినిమా అంటారా అన్నాడు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ బీజం పడింది అక్కడే. మా నాన్న తీసుకెళ్ళిన ముగ్గురు మనగాళ్ళ సినిమా. అతను నా మొదటి హీరో, ఏది చిరంజీవి గారు. నేను థియేటర్లో చూసిన, నన్ను ఇన్స్పైర్ చేసిన హీరో. నా మొదటి హీరో కిరణ్ అబ్బవరం. నేను సినిమా చేసింది ఇది ఎప్పటికీ ఇలా నిలిచిపోద్ది. గూగుల్లో నేను రేపొద్దున ఎవరితో అయినా చేయొచ్చు, ఆయన ఎవరితో అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా చేయొచ్చు. కానీ కరుణ్ గారు ఫస్ట్ సినిమా హీరో ఎవడంటే కిరణ్ గారే. లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్.